అందరికీ జై భీమ్. నేను మీ ప్రవీణ్ కుమార్. వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది. వాళ్ళు జంజీస్ కాదు, చదువు సంధ్యలు లేవు, సంస్కారంతో కూడా పెరగలేదు. ఎవరు కంటున్నారో, ఎవరు పెంచుతున్నారో, ఎలా పెరుగుతున్నారో కూడా తెలియదు. ఉద్యమంలో పాల్గొన్న హిందూ మహిళలు కూడా విదేశీ సంస్కృతి మోజులో పడిన వారే. డ్రగ్స్ మత్తులో జీవిస్తున్న సంఘ విద్రోహులు వాళ్ళు. పెళ్ళైతే వీళ్ళు భార్యలకు కూడా పనికిరారంట. వాళ్ళు చేసిన రీల్స్ చూస్తే అసభ్యకరంగా, అశ్లీలంగా ఉందంట. జంతర్ మంతర్ నిరసన గురించి బీజేపీ ఎంపీ కంగనా రౌత్ పెట్టిన పోస్ట్ ఇది పక్కన పెడితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలు. జంతర్ మంతర్ ఉద్యమాన్ని పోలీసులు సరిగ్గా నియంత్రించలేకపోయారంట. తనే గనక అక్కడ ఉండి ఉంటే కర్ఫ్యూ పెట్టి ఆందోళన చేస్తున్న విద్యార్థులను కాల్చి పడేసేవాడంట. మరి జంతర్ మంతర్లో విద్యార్థులు పోలీసులు కొట్టిన సన్నివేశాలు మీకు కనబడలేదా? 4 రోజులకు పైగా శాంతియుతంగా నిరసన చేసిన విద్యార్థులు పార్లమెంటుకు ఊరేగింపుగా వెళ్ళి లాఠీ చార్జీలకు తలలు పగిలి ఇంతమంది విద్యార్థులపై తీవ్రంగా కొట్టారు. కనీసం అది నేషనల్ మీడియాలో కూడా చూపించలేదు. ఆ విద్యార్థులే వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రపంచానికి తెలియజేశారు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా కాక్రోచులు తప్పు చేసి ఉంటే, సంఘ విద్రోహ శక్తులైతే వారిని ఎందుకు పిలిచి చర్చలు జరిపారు? విద్యా వ్యవస్థలో సంస్కరణలపై వారితో కూడా చర్చిస్తామని ఎందుకు వాళ్లకు వాగ్దానం చేశారు? నిజానికి ప్రతి ఉద్యమంలో ఎంతో కొంత హింసాత్మకత అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశించినంత మాత్రాన విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయా? అనేక సార్లు ప్రశ్నపత్రాలు లీకేజీలు కావడం వల్ల విద్యార్థులు వీధిలోకి వస్తే కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి పెట్టాలనే ఆలోచన ముందు ఎందుకు మీకు రాలేదు? రాబోయే రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో పేపర్ లీకులు లేకుండా పెడతామనే రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. ప్రజలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తే ప్రతి రాజకీయ నాయకుడిని ప్రశ్నించండి. ప్రశ్నించకపోతే నువ్వు బానిసత్వం చేసినట్టే. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఓటుతో సమాధానం చెప్తాం.